బద్వేలు పట్టణం సత్య టౌన్షిప్ వద్ద హత్య దాడి కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నచ్చితే విశ్వనాథ్ తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బద్వేలు పట్టణం సత్య టౌన్షిప్ వద్ద హత్య సమాచారం తెలుసుకున్న బద్వేలు రూరల్ పోలీసులు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. బద్వేలు పట్టణానికి చెందిన 4 అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విభేదాలతో ఈ హత్య జరిగినట్లు విచారణలో వెల్లడించింది అన్నారు. సోదరుల మధ్య 20 లక్షల అప్పు వ్యవహారంలో 10 ఏళ్లుగా వివాదం జరుగుతుందని, అందులో భాగంగా 2 సోదరులు మరో 2 సోదరులపై దాడి చేశారని, చెల్లి పెప్పర్ స్ప్రే చేసి ఆపై సుత్తితో దాడి చేయడంతో చిన్న గురయ్య అక్కడికక్కడే మృతి చెందాడని, తీవ్ర గాయాలతో మరో సోదరుడు పెద్ద గురయ్య చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. That is some only inside note ikkada press ఆయన రమణ దగ్గర ఉంది. ఓకే ఇదే 11th రోజు. ఓకే రెడీ విజువల్స్ అయిపోయినాయి. హ్యాండ్ కఫ్ చేయలేదు ఎందుకు? హ్యాండ్ కఫ్ చేయాలి కదా. ఇదే ఆన్ 11th January జరిగింది ఆఫెన్స్ బద్వేల్ రూరల్ లిమిట్స్లో. ఒక మర్డర్ జరిగింది, ఒక అటెంప్ట్ టు మర్డర్ కేస్ అండ్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మూడే శ్రీవని అనే ఒక విక్టిమ్, వైఫ్ ఆఫ్ విక్టిమ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 4 సొంత ఓన్ బ్రదర్స్ ఉన్నారు. దీంట్లో మూడే చిన్న గురయ్య ఏజ్ 42 years ఈజ్ అ డిసీజ్డ్, ఆయన చనిపోయాడు. ఇట్స్ అ బ్రూటల్ మర్డర్. అండ్ పెద్ద గురయ్య, చిన్న గురయ్య డిసీజ్డ్, పెద్ద గురయ్య ఆయన సొంత ఓన్ బ్రదర్ ఈజ్ క్రిటికలీ ఇంజర్డ్. దీంట్లో అక్యూజ్డ్ మీరు చూస్తే చిన్న గురయ్య ఆయన అన్న, సో ఓన్ బ్రదర్, ఎల్డెస్ట్ బ్రదర్. అండ్ మూడే నడిపి గురయ్య ఆయన కూడా ఓన్ బ్రదర్. సో ఫస్ట్ బ్రదర్ అండ్ లాస్ట్ బ్రదర్ అక్యూజ్డ్ అండ్ 2 brothers విక్టిమ్స్. 2 brothers అటాక్డ్, రిమైనింగ్ 2 brothers, ఒక బ్రదర్ చనిపోయాడు, ఒక బ్రదర్ గ్రేవ్ ఇంజురీ, సీరియస్ ఇంజురీలో ఇప్పుడే హాస్పిటల్లో ఉన్నారు. ఏంటి ఈజ్ అ రీజన్ ఏంటి? ఓన్లీ ఫర్ 20 lakhs. 10 years నుంచి వీళ్ళ మధ్యలో 20 lakhs గురించి డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడే ఇస్తామో అప్పుడే వరకు ఇవ్వలేదు అండ్ రొటీన్గా ఈ బ్రదర్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, 2 brothers, టీచర్ గురయ్య ఆయన మూడే చిన్న గురయ్య అలియాస్ టీచర్ గురయ్య అని అంటాడు ఆయన పేరు. ఆయన ప్లాన్ చేశాడు ఈ లోన్ అమౌంట్ సెటిల్ చేస్తాము అని చెప్పి
ఆయనకి ఎల్డర్ బ్రదర్ పెద్ద గురయ్యకి మెడియేటర్ చేశాము. సత్యం టౌన్షిప్ అక్కడ గోపవరం ఏరియాలో పిలిచారు. ఆయన అక్కడ ఈ హ్యామర్తో తల మీద అటాక్ చేసి సొంత ఓన్ తమ్ముడికి ఆయన చంపేశాడు. ఇంకా ఒక తమ్ముడికి గ్రీవియస్లీ ఇంజూర్డ్ చేశారు. ఇట్స్ ఓన్లీ ఫర్ 20 lakhs. వెంటనే ఆల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్లీ మనమే వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ జరిగింది, డిటెక్షన్ ఫాస్ట్గా జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ మై టీమ్. కానీ దీంట్లో చూడాల్సింది ఏంటి, ఇప్పటివరకు బ్రేక్ డౌన్ అయింది సిస్టమ్. చిన్న అమౌంట్ గురించి ఈ ఫ్యామిలీలో మర్డర్ చేయడం ఆర్ సీరియస్గా అసాల్ట్ చేయడం చాలా కామన్ అయింది. సో ఇది ఒకటి మనమే అందరికీ ఆలోచించాలి. అంటే ఈ చిన్న ఇష్యూస్ వల్ల అంత సీరియస్ క్రైమ్ అవుతూ ఉంది. సో దీని గురించి కూడా ఒక అవేర్నెస్, ఒక ఎడ్యుకేషన్ చేయడం మన బాధ్యత. ఫర్ దాట్ మీ ముందు ఈ మీడియా ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చాలా డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఇప్పుడే పీజీఆర్ఎస్ సిస్టమ్ ఒక క్వాలిటీ సిస్టమ్ నడుస్తూ ఉంది. వెంటనే టైమ్లీ మనం రిడ్రెస్ చేస్తున్నాము. రెవెన్యూ క్లినిక్స్ అదొక కొత్త సిస్టమ్ వచ్చింది. దీంట్లో సిస్టమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర, పోలీస్ సిస్టమ్స్ దగ్గర, సివిల్ కోర్ట్స్ దగ్గర ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు సమక్షంలో, లీడర్స్ సమక్షంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. కానీ ఇట్లాంటి స్మాల్ ఇష్యూస్ వల్ల ఓన్ ఫ్యామిలీస్కి మర్డర్ చేయడం, అప్పటి వరకు పరిస్థితి పోకుండా ముందే మీరు ఇట్లాంటి సిస్టమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పోలీస్ సిస్టమ్ కానీ ఏదో ఒక డిస్ప్యూట్ రిడ్రెసల్ సిస్టమ్ దగ్గర తీసుకువస్తే దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కెన్ బి prevented. So these two accused will be remanded today. వీళ్ళ మోటార్సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది, మర్డర్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రీ ప్లాన్డ్ ఉంది. ఈ చిల్లీ స్ప్రే, పెప్పర్ స్ప్రే ఆన్లైన్ కొన్నారు ఇద్దరు. ఈ ఆన్లైన్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ప్రీ ప్లాన్డ్ మర్డర్, ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకున్నారు ఇన్ ఓన్ ఫ్యామిలీ. సో మీ ద్వారా ఒక అపీల్, చాలామంది డిస్ప్యూట్ రిడ్రెసల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ చిన్న ప్రాపర్టీ డిస్ప్యూట్స్, చిన్న మనీ డిస్ప్యూట్స్ వల్ల ఇంట్లో ఎక్స్ట్రీమ్ ఆఫెన్స్ ప్రివెంట్ చేయడానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. పోలీస్ సిస్టమ్ దగ్గర రండి, అడ్మినిస్ట్రేషన్ దగ్గర రండి, సివిల్ రెమెడీస్, ఎల్డర్స్తో నెగోసియేషన్ అట్లా సిస్టమ్ మీరు చేసుకోండి. కానీ ఎవరైతే డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ ఉన్నారో అని ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టేజ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దెర్ విల్ బీ ఈ కన్విక్షన్ వరకు ఈ కేసు మనమే ఫాలో చేస్తాము, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. విల్ టేక్ దిస్ కేస్ టు లాజికల్ కన్క్లూజన్. థ్యాంక్ యూ. ఈ మర్డర్ కేసు సంబంధించి మనమే డిస్కస్ చేస్తాము.